మరి నేను ఈ రోజు కూడా కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. आज भी मैं कुछ बातें जो है आपको बताना चाहता हूँ। మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో पहले कुरिन्थियों की किताब 12వ అధ్యాయము 1 కొరింథీ 12:31 తీయండి అందరూ కూడా త్వరగా. 12वां अध्याय उसका 31वां वचन पढ़ेंगे, सभी लोग निकाल लीजिए। पहला कुरिन्थियों की किताब उसका 12 अध्याय और उसका 31वां वचन। యా వాట్ 1 కొరింథీ 1 కొరింథీ అండ్ 12:31. 12 उसका 31। మరి ఇక్కడ మీరు చదివితే अगर यदि आप यहाँ पढ़ें ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అనే మాట ఉంటుంది. इसमें ये लिखा है कि आत्मा से संबंधित बड़े वरदानों के जो है आशा में आप रहिए, वरदानों के धुन में आप रहिए। Desire the greater gifts, the Bible says here. वरदानों की धुन में आप रहिए। అయితే అక్కడ ఏమని రాయబడిందంటే మరి శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తానని రాయబడింది. वहां पर ये लिखा है कि मैं तुम्हें और भी सबसे उत्तम मार्ग बताता हूं। ఓకే, ఐ విల్ షో యూ ద మోస్ట్ ఎక్సలెంట్ వే అని ఇంగ్లీష్లో ఉంటుంది. सबसे उत्तम मार्ग बताता हूं, उसको इंग्लिश में इस प्रकार से लिखा हुआ है। అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించండి. यहाँ पर सभी लोग एक बात को ध्यान दीजिए, ఆత్మ వరములు आत्मिक वरदान అట్లాగే సర్వోత్తమైన ద బెస్ట్ వే అని మరొక దాని గురించి రాయబడింది. एक है सबसे उत्तम मार्ग। అయితే ఈ యొక్క మంచి మార్గము ఏంటి? ये उत्तम मार्ग क्या है? అక్కడ మీరు 13 అధ్యాయంలో మొదటి వచనం చదివితే, अगर आप 13वें अध्याय उसका पहला वचन यदि पढ़े तो మరి అందరూ బైబిల్స్ తీసి చూడాలి ఖచ్చితంగా. सभी लोग थोड़ा बाइबिल निकाल लीजिए, बाइबिल में पढ़िए। ఆ మాటలు ఏమని ఉంటదంటే, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. రెండవ వచనంలో उसमें ये लिखा है, यदि मैं प्रेम न रखूं तो व्यर्थ है। ఓకే, డు నాట్ హ్యావ్ లవ్ ఐ ఎమ్ నథింగ్. बिना प्यार के मैं कुछ भी नहीं हूं। ఓకే, అందరూ ఒకసారి చెప్పండి, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. सभी लोग बोलिए, अगर मुझ में प्रेम नहीं है तो मैं व्यर्थ हूं। ఓకే, చాలా బాగా చెప్పారు. बहुत अच्छा बताया आपने। ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ లవ్ ఐ ఎమ్ నథింగ్, ద బైబిల్ సేస్. यदि मुझ में प्रेम नहीं है तो मैं कुछ भी नहीं हूं। ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ గిఫ్ట్స్. इसका मतलब ये नहीं है कि हमारे पास वरदान नहीं है। ద బెస్ట్ ద మోస్ట్ ఎక్సలెంట్ వే అని రాయబడింది. ये लिखा है कि बहुत अच्छा उत्तम मार्ग, కానీ వరములు కూడా ఉండాలనే మనం చూస్తాం. लेकिन वरदान भी रहना है, ये हमें सीखना है। ఆసక్తితో వీటిని అపేక్షించాలని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. आशा के साथ इसकी उपेक्षा हमें करना है, वचन कहता है। కాబట్టి రెండు మరి కలిసి వెళ్ళాలనేది లేఖనము మనకి తెలియజేస్తా ఉంది. वचन कहता है कि ये दोनों चीजें साथ में चलनी चाहिए। ఇక్కడ నేను ఒక మాటని మీకు మరొక మాటను కూడా చెప్పాలని అనుకుంటా ఉన్నాను. यहाँ पर एक और बात मैं आप लोगों के साथ साझा करना चाहता हूँ। మీరు అపోస్తల కార్యాలు 14:1 చూస్తే, यदि आप लोग प्रेरितों के काम उसका 14 अध्याय उसका पहला वचन देखें तो అక్కడ కూడా ఒక మాటని మనం చూస్తాం. वहां पर भी एक बात हम लोग देखते हैं। ఒకసారి 14:1 మీరు చూడండి. प्रेरितों के काम 14 अध्याय उसका पहला वचन। అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 1వ వచనం. प्रेरितों के काम उसका 14 अध्याय और उसका पहला वचन। ఒకసారి చదవండి. ఇది కాదనుకుంటా, 14:1 కొద్దిగా చూడండి, రాంగ్ పెట్టారు. యా ఎస్ అంటే 1 కొరింథీ 14:1 అండి, అది అపోస్తల కార్యాలు. सॉरी, पहला कुरिन्थियों 14 अध्याय उसका पहला वचन 14:1 చదవండి. ఇక్కడ మనం చూస్తే కనుక ఏమని రాయబడిందంటే, यहाँ पर हम देखते हैं उसमें इस प्रकार लिखा है, ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. प्रेम का अनुकरण करने के लिए निरंतर प्रयास करिए। ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ పర్స్యూ లవ్. इंग्लिश में इसी प्रकार से लिखा है। తర్వాత మరి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడం రాయబడింది. इसके बाद ये देखते हैं कि आत्मिक वरदानों की धुन में लगे रहिए। ప్రత్యేకంగా ప్రవచన వరమును అలక్ష్యం చేయొద్దని రాయబడింది.
विशेष करके भविष्यवाणी की जो बातें हैं उसको बोलने के लिए आप उसमें जिज्ञासा रखिएगा। ఇప్పుడు ప్రేమ కావాలి, अभी प्रेम भी चाहिए, అలాగే ఆత్మ వరములు కూడా కావాలి. वैसे ही आत्मिक वरदान भी चाहिए। నాకు వరాలు ఉన్నాయి, मेरे पास वरदान है, ప్రేమ వద్దని అనకూడదు. मुझे प्रेम की जरूरत नहीं है, ये आपको नहीं कहना है। ప్రేమ ఉన్నది, प्रेम भी है, అండ్ ఆ వరములు నాకు వద్దని చెప్పకూడదు. और अगर प्रेम है तो ये नहीं कहना है कि मुझे वरदान नहीं चाहिए। రెండు కలిసి వెళ్ళాలని ఇక్కడ లేఖనం తెలియజేస్తా ఉంది. वचन कहता है कि दोनों को साथ में लेकर के चलना है। నాకు ఇద్దరు కుమారులు, मेरे 2 बच्चे हैं, 2 लड़के हैं। లड़के है, ఓకే, నాట్ నహి లड़की, ఓకే, लड़की नहीं है, लड़के हैं। ఓకే, వారిని నేను ప్రేమిస్తా ఉన్నాను. उनको मैं बहुत प्यार करता हूँ, అయితే నేను ప్రేమిస్తా ఉన్నాను लेकिन मैं प्रेम करता हूँ, కాబట్టి इसलिए వారి అవసరాలన్నిటిని కూడా నేను తీర్చగలుగుతాను. उनकी सारी जरूरतों को मैं पूरा करता हूँ। ప్రేమ ఉందని చెప్పి प्यार है ऐसा मैं जानते हुए भी ఒకవేళ అవసరాలు మనం తీర్చకపోతే उनकी जरूरतों को यदि मैं पूरा ना करूं, అది నిజమైనటువంటి ప్రేమ కాదు. वो एक सच्चा प्रेम नहीं है। వరముల ద్వారా, वरदानों के द्वारा మనుషుల యొక్క అవసరములను मनुष्य के जो जरूरतें हैं పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం తీర్చగలుగుతాం. पवित्र आत्मा पिता की सामर्थ्य से हम पूरा कर पाते हैं। అందుకు మనకు వరములు కావాలి. इसलिए हमें वरदान की जरूरत है। కాబట్టి వరములు మనుషుల యొక్క అవసరములు, ఆత్మీయ అవసరములు తీర్చడం కొరకు. जो वरदान है वो सिर्फ आत्मिक जरूरतों को पूरी करने के लिए है। కాబట్టి వరములను అపేక్షించండి అందరూ కూడా. इसीलिए आप सभी भी जो है ना वरदानों की अपेक्षा करें। ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. एक प्रश्न आपसे मैं पूछना चाहता हूँ, రెండు ప్రశ్నలు. दो प्रश्न मैं आपसे पूछना चाहता हूँ। వరములు పొందాలంటే ఏం చేయాలి? वरदान पाने के लिए हमें क्या करना चाहिए? రెండవ ప్రశ్న. दूसरा प्रश्न, వరములు పొందాలని ఎంతమంది అనుకుంటా ఉన్నారు? वरदानों को पाने की चाह कितने लोगों को है? ఓకే, చాలా మంది ఇక్కడ చేతులు పైకి చూపించారు. कई सारे लोगों ने अपने हाथ ऊपर उठाए। బ్రదర్, దేర్ ఇస్ వన్ మ్యాన్ ఫ్రమ్ శ్రీలంక, ఈజ్ హియర్? एक भाई है Can you श्रीलंका come से। friend brother? Because yesterday you said you didn't कल understand. उन्होंने You can बताया just कि मुझे हिंदी और वो नहीं आते, लेकिन इंग्लिश में आप yeah, बोलते for your समझ जाएं। sake I will say a few words in English also. Okay, you can sit in the आइए front. मैं कुछ बातें अंग्रेजी में भी आपको समझाऊंगा। Okay. And ఎంతమందికి వరాలు కావాలంటే మీలో చేయి పైకెత్తారు? आप लोगों में से कितने लोगों को वरदान की चाह है? तो आप लोगों में से कई लोगों ने हाथ उठाया। అయితే టు గెట్ గిఫ్ట్స్ अगर वरदान पाना है మనం ఏం చేయాలి? हमें क्या करना चाहिए? దానికి బైబిల్ ఏమని రాయబడిందంటే, उसके बारे में बाइबल में इस प्रकार लिखा है, డిజైర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. आत्मिक वरदानों की धुन में रहिए। డిజైర్ అంటే ఆపేక్షించండి. ओके, अपेक्षा कीजिए कि आप आत्मिक वरदान पाएं। ఓకే, అపేక్ష కలిగి మనం ఉండాలని బైబిల్ తెలియజేస్తా ఉంది. बाइबल कहती है कि हमें उन सारी चीजों की अपेक्षा में रहना है। అపేక్ష లేకుండా వరాలను మనం పొందలేం. उस अपेक्षा के बिना हम कोई भी वरदानों को प्राप्त नहीं कर सकते। ఓకే, అపేక్ష నహీ తో हम नहीं पा सकते। पा सकते. ओके, हम नहीं पा सकते. मेरा हिंदी अच्छा है? ओह या, ప్రైజ్ ది లార్డ్. हालेलुया, ఆమేన్. आमीन। కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, कुछ लोग जो है हमेशा निंदा करते रहते हैं, వారికి వరాలు రావు. उनको कभी वरदान नहीं मिलता। విమర్శించకండి. कभी किसी की निंदा ना करें। మీకు తెలియకపోతే కామ్గా ఉండండి. आज यदि आपको नहीं पता है तो आप शांत रहिए। కానీ వరములన్నీ వాక్యం యొక్క ఫ్రేమ్లోనే వాటిని ఆపరేట్ చేయాలి. लेकिन ये जो पूरे वचन है ना, ये सारे चीज वरदानों के फ्रेम में ही रहना चाहिए। ద ఫైనల్ అథారిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఇస్ ద బైబిల్. एक आखिरी जो शक्ति है या फिर अधिकार है वो बाइबल है एक विश्वासी के लिए। ओके, दिस इज द फाइनल ऑथेंटिकेशन और द अथॉरिटी. ये जो है एक आखिरी कहना चाहिए अधिकार है एक विश्वासी के लिए जो हमारे हाथ में दिया गया है। ఉదయాన్నే వాక్యాన్ని ధ్యానం చేయని వారు,
सुबह उठ करके जो लोग वचन पर मनन नहीं करते, ఆ రోజు వాళ్ళకి వేస్ట్ అయిపోద్ది. वो उस दिन बेकार चले जाएगा वो दिन उनके लिए। కొంతమంది టిఫిన్ ముందు చేసేస్తారు, कुछ लोग पहले नाश्ता कर लेते हैं, వాక్యం తర్వాత చదువుతారు. वचन बाद में पढ़ते हैं, వాళ్ళు ఆత్మీయంగా మరి సరిగా ఎదగలేకపోతారు. वो आत्मिक जीवन में अच्छे से बढ़ नहीं पाए हैं। वो ఒక క్రమమైన జీవితం మనందరికి కూడా కావాలి. एक अनुशासन का जीवन हमारे जीवन में होना चाहिए। ఈరోజు నేను ఇంకొక మాటను తెలియచేస్తాను. आज मैं एक और बात आपको बताना चाहता हूँ। ఫస్ట్ కొరింథియన్స్ లో 6:19 మీరు చదివితే, पहला कुरिन्थियों की किताब उसका 6वां अध्याय अगर 19वां वचन पढ़े तो, కొరింథియన్స్ 6:19 ద బైబిల్ సేస్, बाइबल कहती है 6:19 क्या तुम नहीं जानते, डोंट यू नो दैट योर बॉडीज आर टेम्पल्स ऑफ द होली स्पिरिट. क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है। ओके, एवरीवन से, अंदर చెప్పండి, my body is the temple of God. सभी लोग बोलिए मेरा जो शरीर है वो परमेश्वर का मंदिर है। మీరు ఇంకా గట్టిగా చెప్తే చాలా బాగుంటుంది. यदि आप और जोर से बोले तो और अच्छा लगेगा। ఢిల్లీ ఢిల్లీ వినబడాలి, అలా చెప్పండి, ఢిల్లీ వరకు వినబడాలి. ऐसा बोलिए कि यहाँ से दिल्ली सुनाई देना चाहिए। ओह, बिल्कुल बिल्कुल बोला. ओके, यू आर द टेम्पल ऑफ गॉड. आप परमेश्वर के भवन हैं। यू नो व्हाट इज क्रिश्चियनिटी? आपको पता क्या है मसीहत? క్రైస్తవ్యంలో मसीहत में దేవాలయాలు దేవాలయానికి వెళ్తాయి. भवन जो है वो भवन में जाता है। దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ये परमेश्वर का भवन है అండ్ గోస్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. और हम परमेश्वर के भवन में जाते हैं। టెంపుల్ గోస్ టు టెంపుల్. एक मंदिर दूसरे मंदिर में जाता है। మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. हम में पवित्र आत्मा है। సరే, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, एक बात याद रखें सभी लोग, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన వ్యక్తి. पवित्र आत्मा मतलब वो एक व्यक्ति है। ఆయన మనలో ఉన్నాడు. वो हमारे अंदर है। ఆయన ఎలాంటి కార్యాలైనా కూడా చేయగలుగుతాడు. वो जैसे भी कार्य हो वो करेंगे। మన జీవిత కాలంలో हमारे जीवन काल में మరి ఆయన శక్తిలో కొంత భాగాన్ని మాత్రమే మనం వాడుకుంటా ఉంటాం. हमारे पूरे जीवन में पवित्र आत्मा के थोड़े से भाग को ही हम अपने जीवन में इस्तेमाल कर पाते हैं। Just we make use a tiny portion of the Holy Spirit in our lives. बहुत ही छोटा भाग पवित्र आत्मा पिता का हम इस्तेमाल करते हैं। ఆయన ఏదైనా చేయగలుగుతాడు. वो कुछ भी कर सकते हैं। నీ ద్వారా ఎన్ని కార్యాలైనా చేయగలుగుతాడు. आपके द्वारा कोई भी काम कर सकते हैं। మన దేశంలో ఉన్న యవనస్తులందరినీ ఒక్క రోజులో ఆయన మార్చగలుగుతాడు. हमारे देश में जितने भी जवान हैं सभी को एक दिन में वो बदल सकते हैं। కానీ దాని కొరకు మనందరం సిద్ధపడి ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. लेकिन उसके लिए हम सभी को तैयार होना है, ये हमें बाइबल सिखाती है। కానీ మనము పరిశుద్ధాత్మ దేవునిని అనుమతించట్లేదు చాలా. लेकिन हम लोग कई बार पवित्र आत्मा पिता को हमारे जीवनों में आने नहीं दे पा रहे। ఉద్రేకాలను అనుమతిస్తా ఉన్నారు చాలా. हम क्रोध को हमारे जीवन में ला रहे हैं। చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోవటం లేదు. कई लोग पवित्र आत्मा पिता को समझ नहीं पा रहे हैं। ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్, నాట్ ద ఇమోషన్స్. वो पवित्र आत्मा है, वो भावनाएं नहीं है। ఒక్కసారి ఆలోచించండి ఈరోజు. एक बार ध्यान दीजिएगा, आज सोचिएगा, చాలా మంది పరిశుద్ధాత్మ పేరుతో कई लोग पवित्र आत्मा के नाम से ఎన్నో మోసాలు కూడా చేస్తా ఉన్నారు. कई सारे धोखेबाजी के काम भी कर रहे हैं। మరి అట్లా చేయడానికి వీల్లేదు. ऐसे नहीं करना चाहिए। శిష్యులు ఎప్పుడు అలా చేయలేదు. चेले कभी ऐसे नहीं किए। ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వి షుడ్ నాట్ డిసీవ్ పీపుల్ ఎట్ ఆల్. पवित्र आत्मा के नाम से हमें किसी भी व्यक्ति को धोखा नहीं देना चाहिए। దేవుడు ఏమి చేశాడో అదే చెప్పాలి. जो परमेश्वर ने किया वही हमें बताना है। ద టెస్టిమనీ షుడ్ బి వెరీ ట్రూ. जो गवाही है वो एकदम सच्चा होना चाहिए। सपोज द लॉर्ड हैज हील्ड समवन, अगर परमेश्वर ने किसी एक को चंगा किया, व्हाट द लॉर्ड हैज डन, परमेश्वर ने क्या किया, ఎగ్జాక్ట్లీ ద సేమ్ షుడ్ బి స్పోకెన్. वही चीज जैसा है वैसे ही लोगों को बताना चाहिए। దానినే మనం మాట్లాడాలి. उसी चीज को हमें बात करना चाहिए। దానిని మ్యాగ్నిఫై చేసి మాట్లాడకూడదు. उसको अदल बदल के बात नहीं करना चाहिए। తక్కువ చేసి కూడా మనం మాట్లాడాలి. उससे कम करके बात नहीं करना चाहिए। పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. पवित्र आत्मा में इसीलिए नहीं दिया गया कि हम उस पैसे उसे पैसे कमाएं।
లేదంటే పేరు సంపాదించుకోవడానికి కాదు, या फिर एक अच्छा नाम कमाएं, లేదంటే మనల్ని సెలబ్రిటీస్గా మార్చడానికి కాదు, या फिर हम अपने आप को सेलिब्रिटी बनाएं। పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ पवित्र आत्मा पिता हम सभी को ఆయన కార్యములు చేయడం కొరకు ఆయన మనకి ఇవ్వబడ్డాడు. उनके काम को करने के लिए हमें दिया गया है। సో వి ఆర్ ఆల్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ तो हम सभी परमेश्वर के भवन हैं, అండ్ వి ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ గాడ్. हम जो है पवित्र परमेश्वर के मंदिर हैं। బైబిల్లో యేసు ప్రభు ఒకసారి నికోదేముతో మాట్లాడాడు. बाइबल में परमेश्वर ने एक बार निकोदेमस से बात किया। యోహాను సువార్త 3:8 ఉంటది. यूहन्ना रचित सुसमाचार उसका 3रा अध्याय और उसका 8वां वचन देखेंगे। మీరు కొద్దిగా ఓపికతో వినాలని తెలియజేస్తా ఉన్నాను. कृपया धीरज के साथ मेरी बातों को सुनने के लिए मैं అక్కడ ఏమని రాయబడిందంటే, वहां पर यह लिखा है, ద విండ్ బ్లోస్ हवा जिधर चाहती है, వేర్ ఎవర్ ఇట్ ప్లీజెస్. जिधर वो चाहती है उधर चलती है। ఓకే, గాలి ఎక్కడ అది వేస్తుందో అక్కడే వేస్తుంది. जहां पर हवा चलना चाहिए वो वहीं चलेगा। ఇక్కడ ఎవరైనా గాలిని చూసిన వారుంటే చేయి చూపించండి. अगर यदि आप लोगों में से किसी ने हवा देखा तो कृपया हाथ उठाइए। గాలిని ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, हवा को किसी ने आज तक नहीं देखा, यदि कोई देखा है వారికి షాల్ కప్పి ఇక్కడ ఊరేగిస్తాడు. उनको शॉल से सम्मान करके पूरा घुमाएंगे, ఇండోర్ అంతా इंदौर पूरा घुमाएंगे। ఫ్రీగా నా సొంత ఖర్చులతో చేస్తా. फ्री में घुमाऊंगा मेरे पैसे खर्च करके। కనపడదు, ద విండ్ ఈజ్ నాట్ సీన్, हवा कभी नहीं दिखता किसी को, కానీ దాని పనిని అది చేయగలదు. लेकिन वो अपना काम बखूबी से करता है। అలాగే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు విశ్వాస జీవితంలో. ऐसे ही एक विश्वासी के जीवन में पवित्र आत्मा पिता होते हैं। ఇతరులు దానిని గ్రహించకపోవచ్చు, दूसरे उसको समझ ना पाए, కానీ అవసరాన్ని బట్టి ఆయన కార్యములు చేయడం మనం చూడగలం. लेकिन जरूरत के हिसाब से वो अपना काम करते हैं। కాబట్టి అందరూ ఒక ప్రార్థన చేయాలి. इसीलिए सभी लोग एक दुआ करना है। ప్రభా మీరు మమ్మలను నీ కృపతో నీ ఆత్మతో నింపండి అని మనం ప్రార్థన చేయాలి. हमें प्रार्थना करना है कि परमेश्वर आप अपनी कृपा से और अपनी आत्मा से हमें भर दीजिए। మరి పరిశుద్ధాత్మను గురించిన టాపిక్ ఇది. ये पवित्र आत्मा के विषय का एक आज चर्चा है। ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ లో మనం ఈ సంవత్సరం ఇలా డిస్కస్ చేస్తా ఉన్నాం. नेशनल कॉन्फ्रेंस में आज इस साल हम लोग ऐसा डिस्कस कर रहे हैं। అయితే ఒకసారి మీరు ఆలోచన చేయండి. एक बार सभी लोग ध्यान दीजिए। అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 1-4 प्रेरितों के काम 2रा अध्याय उसका 1 और 4 वचन, పెంతెకొస్తు జరిగింది. అక్కడ वहां पर पेंतुकोस्त हुआ। అక్కడ ఉన్న వారికి జరిగింది. वहां पर जो लोग थे उनके लिए हुआ। దట్ వాజ్ ద ఫస్ట్ టైం ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ టు ద ఎర్త్ ఫ్రమ్ హెవెన్. वो पहली बार ऐसा है कि पवित्र आत्मा स्वर्ग से इस धरती पर उतर आए। అయితే పెంతెకొస్తు అక్కడ జరిగింది. तो पेंतुकोस्त वहां पर हुआ। ఈ ఉదయము ये सुबह మన మధ్యలో కూడా हमारे बीच में भी ఈ పెంతెకొస్తు అనుభవం జరగాలి. ये पेंतुकोस्त का अनुभव भी हम आज इस सुबह पाएंगे। హల్లెలూయా. हालेलुया। మీరు సీరియస్ గా లేకపోతే ఇది జరగదు. अगर आप गंभीर नहीं है तो नहीं होगा ये। 120 మంది అంత సీరియస్ గా ఉన్నారు. 120 लोग वहां पर जितने गंभीरता से कर रहे थे, ఆశతో ఉన్నారు. जितनी आशा से थे, అలాగ ఆశతో ఉన్నప్పుడు ఇది మీకు జరుగుతుంది. उस आशा के साथ जब हम रहेंगे तब वो हमारे साथ होगा। మనందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడతాం. हम सभी पवित्र आत्मा से भरना है, हम सभी को। మనం సేవని పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి. हमारी जो सेवकाई है वो पवित्र आत्मा पिता के साथ करना चाहिए। మీరు ఒకసారి అపోస్తల మీరు పౌలు గాని పేతురు గాని చూస్తే, यदि आप पौलुस को या पतरस को देखें तो, లేదంటే మీరు శిష్యులు 12 మంది శిష్యులను గమనిస్తే, यदि आप 12 चेलों को भी ध्यान से देखें, చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, बहुत स्पष्ट रीति से जो समझ आता है वो ये है, వారు పరిశుద్ధాత్మ వలన దేవుని కార్యములను చేశారు. वो पवित्र आत्मा के साथ भरकर परमेश्वर के काम किए। ఆకర్షణ ద్వారా కాదు. आकर्षण के द्वारा नहीं। ఇట్ వాజ్ నాట్ డన్ బై త్రూ అట్రాక్షన్స్ ఎట్ ఆల్. ये किसी आकर्षण के द्वारा वो ऐसे अच्छे काम नहीं कर पाए। నాట్ బై ద వరల్డ్లీ నాలెడ్జ్. ये इस संसार के ज्ञान से नहीं हुआ, बट दे मिनिस्टर्ड विद द पावर ऑफ द होली स्पिरिट. वो ये सेवकाई पवित्र आत्मा से भर करके किए हैं.
నాట్ విత్ ఎమోషన్స్. वो भावनाओं में बहकर नहीं किए. చాలాసార్లు మనం సొంత విషయాలు చెప్తా ఉంటాం, हम कई बार जो है ना हम अपनी बातों को बताते रहते हैं. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, जब पवित्र आत्मा पिता हम में होते हैं, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు जब हम बात करते रहते हैं, అనేక మంది హృదయాలు తెరవబడ్డ మనం చూడగలం. कई सारे लोगों के हृदय खुलना हम देख पाते हैं. మీలో ఉండి ఆయన మాట్లాడతాడు. आप में से होकर परमेश्वर बातें करते हैं. ఈ ఉదయకాల సమయంలో ఒక పెంతెకొస్తు మన మధ్యలో జరుగును గాక. आज की सुबह यीशु के नाम से हमारे आज की सुबह यहाँ पर भी पेंतिकोस्त का दिन आए यीशु के नाम से. మనము జస్ట్ డల్గా అలా కూర్చుంటే ఆయన మనలో కార్యం చేయడు. हम उदास और एकदम मायूस होकर के यहाँ बैठने से काम नहीं चलेगा. కొంతమంది నిద్రపోతా ఉంటారు. कुछ लोग सो जाते हैं. లేపమనుకోండి, अगर उठा दिए तो దర్శనం వస్తుంది ఉష్ అని అంటా ఉంటారు. अब मेरे को दर्शन आ रहा है इश करके बोलते हैं वो. అలాంటి వాళ్ళు దేవుని శక్తిని పొందుకోలేకపోతారు. ऐसे लोग परमेश्वर के सामर्थ्य को नहीं पा पाते हैं. ఇది చాలా భారంతో పెట్టిన మీటింగ్. ఇది ये बहुत ही बोझ के साथ लगाया हुआ ये सभा है. దీనికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. इसके लिए कई हजारों रुपए खर्च होते हैं. ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే एक ही एक उद्देश्य है, మీరు దైవ శక్తితో నింపబడి వెళ్ళాలని आप परमेश्वर के सामर्थ्य के साथ भर करके यहाँ से जाएं अपनी सेवा में. అయితే సేవని మనం ఎలా చేయాలి? तो सेवा कैसे हमें करना है, నేను ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. मैं एक और वचन आपको दिखाना चाहता हूँ. 1 కొరింథీ 2:5 మీరు చదివితే, पहला कुरिन्थियों दूसरा अध्याय उसका 5वां वचन. 1 కొరింథీ 2:5 చదవండి దయచేసి. एक बार कोई भी पढ़िए पहला कुरिन्थियों की किताब उसका दूसरा अध्याय और 5वां वचन. మీరు అక్కడ యువర్ ఫెయిత్ మైట్ నాట్ రెస్ట్ ఆన్ హ్యూమన్ విజ్డమ్ అని ఉంటుంది అక్కడ. यहाँ पर लिखा है तुम्हारा विश्वास मनुष्यों के ज्ञान पर नहीं होना चाहिए, బట్ ఆన్ గాడ్స్ పవర్, परंतु परमेश्वर की सामर्थ्य पर निर्भर होना चाहिए. అందరూ ఒకసారి చెప్పండి, నాట్ ఆన్ హ్యూమన్ నాలెడ్జ్. सभी लोग बोले मनुष्यों के ज्ञान पर नहीं. मनुष्यों को ज्ञान पर, मनुष्यों के ज्ञान पर नहीं. ओके, एंड देन बट ऑन गॉड्स पावर, परंतु परमेश्वर की सामर्थ्य पर. మనందరికీ గాడ్స్ పవర్ కావాలి. हम सभी को परमेश्वर की सामर्थ्य चाहिए. ఈ రోజు ఆయన మీకు ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. आज परमेश्वर कह रहे कि वो आपको आज देने वाले हैं. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనలను ఆయన శక్తితో ఆయన నింపబోతా ఉన్నాడు. परमेश्वर आज हमें उनकी सामर्थ्य से भरने वाले हैं. కానీ మానవ జ్ఞానంతో సేవ వెళ్ళిపోతే, लेकिन यदि मनुष्यों के ज्ञान से अगर सेवकाई आगे बढ़े तो అప్పుడు మనము ఆత్మలను రక్షించలేకపోతాం. अगर ऐसा होगा तो हम आत्माओं को बचा नहीं पाएंगे. కాబట్టి అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. इसीलिए सभी लोग परमेश्वर के सानिध्य में दुआ करना है. ప్రభా, మరి మీరు మాకు నీ యొక్క శక్తిని దయచేయండి అని మనం అడగాలి. हमें पूछना है कि परमेश्वर आप अपनी सामर्थ्य से मुझे भर दीजिए. నేను ఒక చిన్న విషయాన్ని నేను మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నాను. एक छोटी सी बात जो है मैं आपके साथ साझा करना అంటే चाहता हूँ. మనకి తెలుసు, ఆ వచనాలన్నీ మనకు తెలుసు. वो सारे वचन हम सभी को पता है. దాంట్లో మీరు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. आप लोग जो है प्रेरितों के काम 5वां अध्याय को खोल करके रखें. అండ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5లో प्रेरितों के काम 5वां अध्याय में అక్కడ దేర్ వాజ్ ఎ కపుల్, वहां पर एक जोड़ी को हम देखते हैं. అండ్ దేర్ నేమ్స్ వర్ అననియాస్ అండ్ సెఫైర్, ద బైబిల్ సేస్. एक जोड़ी है जिसका नाम अनन्या और सफीरा है. దే సోల్డ్ ఏ పొజిషన్, उन्होंने एक भूमि बेची. వారికి ఉన్నది అంతా అమ్మేశారు, భూమి అంతా. उनके पास जो कुछ भी था उन्होंने बेच दिया. అయితే దాంట్లో దే బ్రాట్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. उन्होंने सिर्फ उसका एक भाग, एक हिस्सा लेकर के आए. దే పుట్ దట్ మనీ అట్ ద ఫీట్ ఆఫ్ అపోస్టల్స్, ద బైబిల్ సేస్. वो ला करके अच्छे वो अपोस्तल जो थे, प्रेरित जो थे, उनके चरणों पर रख दिया उन्होंने. వారు అంతా తీసుకురావాలి, वो उनको सब लेकर के आना था, కానీ వారు కొంత మాత్రమే తీసుకుని వచ్చారని బైబిల్. वो कुछ हिस्सा लेकर के आए, बाइबल कहती है. సపెరా అనుకుంది, सफीरा बोल रहे ఎవరికి తెలియదు ఇది. ये किसी को नहीं पता है. నో వన్ న్యూ ఇట్, कोई नहीं जानता. నో వన్ న్యూ, कोई नहीं जानता. నీదర్ అవర్ రిలేటివ్స్, ना ही हमारे जो संबंधी है, నార్ అవర్ ఫ్రెండ్స్, हमारे दोस्त मित्र, నో ఇట్. कोई नहीं जानता. ఎవరికి తెలియదు కాబట్టి कोई नहीं जानता है. మనము ఈ యొక్క ధనాన్ని మనము ప్రక్కన పెడదారని ఆమె చెప్పింది. इस धन को हम लोग बगल में रखते हैं, ऐसा उनके दोनों ने बात किया. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి, एक बात को आप लोग ध्यान दीजिए. ఎవరికి తెలియదు కరెక్టే, किसी को नहीं पता, सही है, కానీ దేవునికి తెలుసు. लेकिन खुदा को पता है.
ఎవరికి తెలియని విషయాలు దేవునికి తెలుసు. जो चीज किसी को नहीं पता वो खुदा को पता है. Things that are not known to anybody are known by our Lord. जो चीज किसी को नहीं पता वो खुदा को पता है. ఇప్పుడు ఆ దేవుడు మనలో ఉన్నప్పుడు, जब वो खुदा हमारे अंदर है, హృదయ అంతరంగాలలో ఉన్న విషయాలను మనం గ్రహించగలుగుతాం. हृदय की अंदर में हुए बातों को भी हम समझ पाएंगे. The secret things of the heart, जो रहस्यमय बातें जो हृदय में हैं उनको they are revealed, the Bible says. वो बाहर में प्रकाशित होंगे, ये हमें बाइबल कहती है. పౌలు ఇక్కడ పేతురు यहाँ पर पतरस మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. पवित्र आत्मा से भरकर వెంటనే అతడు మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. उन्होंने जो कहा वो एक बार हम लोग संदर्भ को पढ़ते हैं. మరి పేతురు చెప్పాడు, पतरस कहते हैं, మీరు తర్వాత ఒక వచనాన్ని మీరు చూస్తే, why has Satan filled your heart to lie to the Holy Spirit, the Bible says. पतरस कहते हैं कि क्यों शैतान ने तुम्हारे हृदय को चुरा लिया है. చూడండి, ఇక్కడ అపవాది నీ హృదయాన్ని నింపాడు. शैतान तेरे मन को भर दिया है. ఆ విషయాన్ని పేతురు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. एक बार जो पतरस ने जिस संदर्भ में बात किया उसे हम मनन करते हैं. You have lied to the Holy Spirit. आप प्रकाशित है पवित्र आत्मा में. అయితే పేతురు చూశాడా వారు దాయడం? क्या पतरस ने देखा उनको छुपाते हुए पैसा? పేతురు చూడలేదు, पतरस ने नहीं देखा, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. लेकिन पवित्र आत्मा पिता ने देखा. The Holy Spirit has seen it. पवित्र आत्मा पिता ने उसे देखा है. కాబట్టి వెంటనే ఆ విషయాన్ని చెప్పగలిగాడు. इसीलिए तुरंत पतरस उस बात को कह पाया. దీనిని మనము మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, इसे ही हम लोग जो है पहला कुरिन्थियों की पत्री में 12వ అధ్యాయంలో 12 अध्याय में మీరు మొదటి వచనాలు చదివితే అక్కడ రాయబడింది. पहले वचन को अगर आप पढ़ेंगे तो उसमें लिखा है. మూడో వచనాన్ని చదవండి. మూడో వచనం, तीसरा वचन पढ़िए. yes. इसलिए मैं तुम्हें चेतावनी देता हूं कि ఫస్ట్ बोलता है తర్వాత 4వ వచనం చదవండి ఎవరైనా. वह नहीं कह सकता कि यीशु श्रापित है. There are different kinds of gifts and but the same Spirit distributes them. यहाँ पर लिखा हुआ है कि कई सारे वरदान हैं जो एक ही आत्मा के द्वारा बांटे गए. ఓకే, తర్వాత వచనము. उसके बाद वाला वचन पढ़िएगा. ఎస్, తర్వాత ఇంకా ముందుకు వెళ్ళండి. తర్వాత ఎస్, ఓకే. తర్వాత నెక్స్ట్ తమ్ముడు, తర్వాత చూపించరా నాకు నెక్స్ట్ వర్షన్. किंतु सबके लाभ पहुंचाने के लिए हर एक को आत्मा का प्रकाश दिया जाता है. ओके, क्योंकि एक को आत्मा के द्वारा बुद्धि की बातें दी जाती yes. है. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, यहाँ पर 8वें वचन में एक बार ध्यान दीजिए. మరి బుద్ధి వాక్యము అని రాయబడింది, बुद्धि की बातें, అలాగే జ్ఞాన వాక్యం అని రాయబడింది. वैसे ही ज्ञान की बातें भी लिखी गई है. ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ వలన మనకి ఇవ్వబడతాయి. ये दोनों जो है पवित्र आत्मा के द्वारा हमें दिया जाता है. ఒకసారి అందరు చెప్పండి, బుద్ధి వాక్యము, జ్ఞాన सभी लोग వాక్యము. बोलिए ज्ञान की बातें और बुद्धि की बातें. ओके, ज्ञान की बातें, बुद्धि की बातें. ओके, दोनों वरदान, दोनों वरदान हैं. మరి ఇక్కడ రెండు వరాలు మనం చూస్తా ఉంటాం. यहाँ पर हम 2 वरदानों को देखते हैं. బుద్ధి వాక్యము, बुद्धि के बातें, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, बुद्धि का वरदान, అండ్ ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. ज्ञान का वरदान. ఈ రెండు వరములను దేవుడు ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. ये 2 वरदानों को परमेश्वर हमें यहाँ दिखाता है. మరి దీంట్లో భాగంగానే इसी में एक भाग है వివేచన అనేది కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. विवेचना का जो वरदान है वो ద గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్, ద బైబిల్ సేస్. वो विवेचना का जो वरदान उसके बारे మరి में. ఈ మూడు ఒకేలాగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ये तीनों जो हैं एक ही जैसा हमें लगता है, हमें समझ में आता है.
ఒకసారి మనము గమనిస్తే ఇక్కడ एक बार यदि हम ध्यान दें तो మరి ఇక్కడ పేతురు హృదయంలో ఏముందో చెప్పగలిగాడు. पतरस जो है उनके हृदय में क्या चल रहा है ये बता पाया. తర్వాత వారు చేసిన పాపాన్ని అతడు చెప్పగలిగాడు. उसके बाद उन्होंने जो पाप किया उसको उन्होंने बताया. మరి వారు దొంగిలించినట్టు ఎవరికి తెలియదు. और वो चुराए हैं ये किसी को नहीं पता. కానీ పేతురు దానిని గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం ప్రియులారా. लेकिन पतरस जो बात किया उनके बारे में वो उस संदर्भ को हम यहाँ देखते हैं. మరి ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం దేవుని వాక్యంలో గమనించగలుగుతాం. ऐसे ही कई सारी घटनाएं हम बाइबल में देखते हैं. మనము ఆత్మ ద్వారా ఈ విషయాలన్నిటిని కూడా మనం చూడగలుగుతాం. ये सारी बातें हम आत्मा के द्वारा ही देख सकते हैं, समझ सकते हैं. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు, जब हम पवित्र आत्मा पिता से परिपूर्ण रहते हैं, మనుషులు చేస్తున్న విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. इंसान जो कर रहा है उसे हमें परमेश्वर बता देते हैं. వారిని హెచ్చరించినప్పుడు, जब हम उनको डांटते हैं या उनकी चेतावनी देते हैं, వారికి ఆ విషయాలు చెప్పినప్పుడు, जब हम ये बातें उनको बताते हैं, వెంటనే వారు దైవ శక్తిని తెలుసుకోగలుగుతారు. वो तुरंत उसी वक्त परमेश्वर की सामर्थ्य को जान जाते हैं. వారు ప్రభు శక్తిని తెలుసుకొని वो परमेश्वर की सामर्थ्य को जानकर మరి రక్షణలోనికి రావడం మనం చూడగలుగుతాం. उद्धार में आना हम देख पाते हैं. మరి విశ్వాసులైతే బలపరచబడడము మనం గమనించగలుగుతాం. विश्वासी है तो वो अपने विश्वास में मजबूती पाना हम देख पाते हैं. మరి ఈ 9 వరాలలో ये जो 9 वरदान है, మరి వివేచన కూడా మనం చూస్తాం ప్రియులారా. विवेचना भी हम देखते हैं कि इसमें एक वरदान है. ఒక విషయాన్ని మనం గమనిస్తే, एक बातों को अगर यदि हम ध्यान दें, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో प्रेरितों के काम उसका 16 अध्याय 16 నుంచి 18 వచనం. 16 से लेकर के 18 वचन. మరి త్వరగా ఒకసారి తీయండి. जल्दी से सभी लोग निकालें. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం. प्रेरितों के काम 16 अध्याय 16 वचन. మరి ఇక్కడ ఒక ఫీమేల్ స్లేవ్ వాజ్ దేర్. एक स्त्री बंदी या फिर गुलाम है जिसको हम देखते हैं. మరి షీ హ్యాడ్ ఎ స్పిరిట్, ద బైబిల్ సేస్. वचन कहता है कि उसमें एक आत्मा थी. ఆవిడ భవిష్యత్తుని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. वो जो है भविष्य की बातें बताती थी. ఆ తర్వాత వచనం చూడండి. बाद का वचन एक बार देखिएगा. 16 నుంచి 18. 16 से लेकर 18 वचन तक हम पढ़ेंगे. వెంటనే ఆ దెయ్యం చెప్పింది, तुरंत उसने उस दुष्ट आत्मा ने बताया, వీరు జీవము కలిగిన దేవుని యొక్క సేవకులని చెప్పింది. उसने ये बताया कि तुम जो हो तुम सामर्थ्य परम प्रधान परमेश्वर के दास हो. పుతోను కదండి ఈ దెయ్యం పేరేంటి? इस जो दुष्ट आत्मा का नाम क्या था? పుతోన్. पुतोन. అందరూ చెప్పండి పుతోన్ అని చెప్పండి అందరూ. सभी लोग बोले पुतोन. ఒక అమ్మాయిని పట్టింది ఇది. एक स्त्री को पकड़ा हुआ था. ఆమె భవిష్యత్తు చెప్తా ఉంది. वो भविष्य की बातें बता रही थी. మన ప్రాంతాల్లో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? हमारे क्षेत्र में कई लोग हैं. बहुत सारे लोग हैं. ఎంతో మంది ఉన్నారు. कितने सारे लोग हैं. అపవాది కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. शैतान को भी कुछ बातें समझ में आती है. వాడు కొంతవరకు చెప్పగలుగుతాడు. शैतान जो है कुछ हद तक बता सकता है. వాడు కూడా అద్భుతాలు చేయగలుగుతాడు. वो भी अद्भुत काम कर सकता है. కానీ వాడు రక్షణలోనికి నిత్య జీవాన్ని మనకి ఇవ్వలేడు. लेकिन वो उद्धार और अनंत जीवन नहीं दे सकता. అది యేసు ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. वो केवल यीशु मसीह के द्वारा ही मिलेगा. కాబట్టి అద్భుతాలు జరిగి इसलिए आश्चर्य के कार्य होकर యేసు లేకపోతే, अगर यीशु मसीह ना मिले, అది అపవాది. वो शैतान है. మరి యేసు ద్వారా అద్భుతాలు జరిగితే, यीशु के नाम से अगर आश्चर्य का कार्य हुए तो అది మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. वो हमें अनंत जीवन की ओर लेके जाएगा. అయితే ఇది ఒక యవనస్తురాలిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. यहाँ पर हम एक जवान स्त्री को देखते And she हैं. had a spirit, the Bible says. वचन कहती है कि उसको एक दुष्ट आत्मा थी. She was completely possessed. वो पूरी तरीके से उससे जकड़ी हुई थी. She was possessed, the Bible says. वो कहती है कि दुष्ट आत्मा से भरी हुई थी. అప్పుడు ఆ దెయ్యం చెప్పింది, वो दुष्ट आत्मा बताती है, these men are the servants of the most high God. ये मनुष्य परम प्रधान परमेश्वर के दास हैं. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు, यदि तुम्हारे अंदर पवित्र आत्मा है, ఇతరులలో ఉన్న దెయ్యాలు दूसरों में जो दुष्ट आत्माएं होंगी, గడగడ వణికి పారిపోవడం మీరు చూడగలుగుతారు. वो उनके अंदर से कांपते हुए भाग जाना आप देख पाएंगे. మరి పౌలు ఆమెలో దెయ్యం ఉందని చెప్పగలిగాడు. पौलुस जो है उनके अंदर दुष्ट आत्मा है ये बता पाए. ఆ తర్వాత వచనాన్ని మీరు చదవండి. उसके बाद के वचनों को आप पढ़िए. అప్పుడు పౌలు
ఆమెతో చెప్పాడు, तब पौलुस ने उस लड़की से कहा, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ यीशु मसीह के नाम से ఐ కమాండ్ యూ मैं आज्ञा देता हूं టు కమ్ అవుట్ ఆఫ్ హెర్. कि उसमें से निकल जा. ఓకే, ఎవ్రీవన్ సే ఇన్ నేమ్ ఆఫ్, ఆల్ షుడ్ సే, सभी लोग बोले, in the name of Jesus Christ I command you to come out of. मैं यीशु मसीह के नाम से आज्ञा देता हूं कि उसमें से निकल जा. But some do not say like that. लेकिन कुछ लोग ऐसे नहीं बताते. They request the devil. वो लोग जो है वो शैतान के सामने रिक्वेस्ट करते हैं, Okay, please go like this. कृपया बाहर निकल जाइए ऐसे करके. Okay, I will give you idli and okay, मैं upma. तुमको इडली उपमा खिलाऊंगा, निकल जाओ उसके बाद. I have eaten upma in the morning. Just a little I want to give you. मैं सुबह जो है मैं उपमा खाया, इसलिए मैं उसका उदाहरण दे रहा हूं आपको. Some do not know that there is a spirit in someone. कुछ लोग नहीं समझ पाते कि कुछ लोगों में दुष्ट आत्माएं हैं. కొంతమంది వాళ్ళు నేర్చుకున్నదంతా చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. कुछ लोग जो है ना जो सीखे वो सब बता के चले जाते हैं. అది పరిచర్య కాదు. वो सेवकाई थोड़ी होती है. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, जो है समाचार तो देना है, కానీ పౌలు చేసినట్లుగా కూడా మనం చేయాలి. वैसे ही पौलुस ने जैसा किया वैसे ही हमको भी करना है. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, पवित्र आत्मा पिता यदि हमारे अंदर हैं, మరి దురాత్మలు పారిపోవడం మనం చూడగలుగుతాం. दुष्ट आत्माएं भाग जाना हम देख पाते हैं. మరి ఇలాంటి ప్రాంతాల్లో, మీలాంటి ప్రాంతాలలో आपके क्षेत्रों में మరి దుష్టాత్మలను వెళ్ళగొట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. दुष्ट आत्माओं को भगाना बहुत ही विशेष कार्य होता है. ఒక ఊర్లో ప్రార్థన చేస్తే एक गांव में प्रार्थना करें, ఒక దుష్టాత్మ పోయింది. एक गांव में प्रार्थना कर रहा था तो एक दुष्ट आत्मा चला गया. 7 కుటుంబాలు యేసు ప్రభువారిని అంగీకరించారు. 7 परिवारों ने प्रभु यीशु मसीह को माना. ఆమేన్. हालेलुया. ఎందుకంటే ఆ దురాత్మని ఎవరు వెళ్ళగొట్టలేకపోయారు. क्योंकि उस दुष्ट आत्मा को कोई नहीं निकाल पा रहा था. కానీ యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, लेकिन जब यीशु के नाम से प्रार्थना किया गया, that spirit left the body. वो दुष्ट आत्मा शरीर को छोड़कर चला गया. వెంటనే అక్కడ ఉన్న వారందరూ ప్రభువుని అంగీకరించడం జరిగింది. वहां पर जितने लोग थे सब लोगों ने परमेश्वर यीशु मसीह को उद्धारकर्ता स्वीकार किया. డాక్టర్ పాల్ యాంగుచో గారు ఒకసారి ఇలా చెప్పారు. डॉक्टर पॉल एगिचो ने एक बार ऐसा कहा. ఆయనది పెద్ద సంఘము కొరియాలో. कोरिया में उनका बहुत बड़ा कलीसिया है. మేము చేసే ఆరాధనకి, हम जो आराधना करते हैं, మా దేశంలో ఉన్న ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలన్నీ పారిపోయాయి అని చెప్పడం జరిగింది. हम लोग जो आराधना कर रहे हैं उसके द्वारा हमारे देश के ऊपर जितनी दुष्ट आत्माएं थी वो सब इस देश को छोड़ के चले गई. కాబట్టి అందరూ ఒకసారి 2 చేతులు పైకి ఉంచండి. सभी लोग अपने दोनों हाथ को ऊपर रखें. when we say Jesus Jesus Jesus, जब हम बोलते हैं यीशु यीशु यीशु, అందరూ చెప్పండి యేసు 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 యేసు. सभी लोग बोले यीशु यीशु यीशु. we have to praise Jesus all the time. हम लोग को हमेशा प्रभु यीशु की आराधना करनी चाहिए. हाथ नीचे रख लिए. and పాల్ యాంగుచో గారు చెప్పారు పారిపోయాయని. पॉल एगिचो ने बोला कि सारी दुष्ट आत्माएं भाग गई. ఒక ఇండియన్ పాస్టర్ గారు ఇలాగ అన్నాడు. एक भारतीय पास्टर ने कहा, ఆ పారిపోయినవన్నీ ఇండియా వచ్చేసేయేమో అన్నాడు. वो सारे जो वहां से भाग गए वो सारे इंडिया आ गए हैं. No, మనం కూడా we will not be silent at all. उन्होंने कहा हम भी शांत नहीं रहेंगे, अब we will also cast them in the name of Jesus. हम भी उनको यीशु के नाम से निकालेंगे. అయితే ఇది మానవ శక్తి ద్వారా సాధ్యం కాదు. मतलब ये इंसान के सामर्थ्य से नहीं होगा. in the name of Jesus Christ, वो यीशु मसीह के नाम से होगा. we have to command हमको उनको आज्ञा देना, all the evil spirits to come out of the people. सारे दुष्ट आत्माओं को उन लोगों के शरीर से बाहर आने का जो आज्ञा हमें देना है. మరి ఇక్కడ మరి పౌలు ప్రార్థన చేశాడు అలాగా. पौलुस ने प्रार्थना किया वैसा. చాలా మంది बहुत सारे लोग పౌలు యొక్క జ్ఞానం గురించి మాట్లాడతారు, पौल के ज्ञान के बारे में बात करते కానీ हैं, పౌలు చేసిన శక్తి కార్యాల గురించి మాట్లాడరు. लेकिन पौलुस ने जो सामर्थ के काम किए उसके बारे में कोई ज्यादा बात नहीं करते. పౌలు యొక్క ప్రయాణాల గురించి మాట్లాడతారు, पौलुस की यात्रा के बारे में बात करते हैं. మరి పౌలు చేసిన అద్భుతాలను గురించి చాలా మంది మాట్లాడతారు. पौलुस ने जो अद्भुत काम किए उसके बारे में कोई बात नहीं करते. చాలా మంది వారిని వారు పౌలుతో పోల్ చేసుకుంటా ఉంటారు. बहुत सारे लोग वो अपने आप को पौलुस से अपने आप का क्या होना चाहिए कंपेयर करने लगते हैं. మరి వారు చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు
बहुत सारे जगहों पर जब वो जाते हैं మరి మరి వెళ్ళి వస్తా ఉంటారు అంతే, वो जा करके सिर्फ आते हैं बस, కానీ అది ప్రభావంతో ఉండదు. लेकिन वो प्रभावशील नहीं होता वहां पर। పరిశుద్ధాత్మ లేకుండా మనం వెళ్తే यदि हम पवित्र आत्मा के बिना वहां गए, ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఎనీబడి ఎట్ ఆల్. वो किसी को प्रभावित नहीं कर पाएगा। విత్ ద హోలీ స్పిరిట్ पवित्र आत्मा पिता के साथ we can impact many people in the हम world. कई लोगों के जीवन में प्रभाव दिखा सकते हैं। సో పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆ కార్యాలు జరుగుతాయి. पवित्र आत्मा के द्वारा ही केवल काम कर सकते हैं। నేను మరొక మాటని ఇక్కడ చదువుతా ఉన్నాను. और एक बात जो है मैं यहाँ पढ़ रहा At हूँ, that moment उस समय पर the spirit left her, the Bible says. वो दुष्ट आत्मा ने उस लड़की को छोड़ के चला Only गया। one word he said. एक ही एक शब्द उन्होंने कहा, In the name of Jesus. यीशु मसीह के नाम से। At that moment वो उसी समय पर the spirit left her. वो दुष्ट आत्मा उसे छोड़कर चला गया। వెంటనే విడిచిపెట్టిందని బైబిల్లో రాయబడింది. तुरंत छोड़कर वो शैतान चला गया। కాబట్టి ఈ రోజు యేసు నామములో శక్తి ఉంది. इसलिए यीशु मसीह के नाम में जो सामर्थ्य है उसको इस्तेमाल करें। మనం నెమ్మదిగా చెప్పినా గట్టిగా చెప్పినా हम धीरे बोले चाहे जोर से बोले, శక్తి మన మాటలో లేదు, जो सामर्थ्य है वो हमारे बातों में नहीं है, కానీ యేసు నామములో ఉన్నది. यीशु के नाम में है। There is power in the name of Jesus. There is power, wonder working power in the blood of the Lamb. Amen. आमेन। There is power in the blood of Jesus. सामर्थ्य है प्रभु यीशु मसीह के लहू में। There is power in the name of Jesus. यीशु मसीह के नाम में सामर्थ्य है। యేసు నామములో శక్తి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. यीशु के नाम में सामर्थ्य है, ऐसा हम बाइबल में पढ़ पा रहे हैं। అయితే వారు దెయ్యం ఎల్లగొట్టిన తర్వాత जब उन लोगों ने शैतान को बाहर निकाल दिया, వారిని జైల్లో పెట్టారు. उनको जेल में रखा गया। జైల్లో వారిని ఉంచారు. जेल में उनको रखा गया, కానీ జైల్లో వారు మౌనంగా లేరు. जेल में वो शांत नहीं थे। వారు పాటలు పాడడం ప్రారంభించారు. उन्होंने वहां पर गीत गाना चालू कर दिया। బయట మీటింగ్ పెడితే बाहर अगर सभा रखे, వారిని జైల్లో పెట్టారు. उनको जेल में रख दिए। జైల్లో కూడా మీటింగ్ పెట్టారు వాళ్ళు. जेल में भी उन्होंने मीटिंग लगा दिया। ఓకే, దే హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ ద జైల్ ఇట్ సెల్ఫ్. वो जेल में खुद उन लोगों ने एक मीटिंग कर दिया। చూసారా, వారికి ఉన్నటువంటి పేషెన్స్ ని వారు పోగొట్టుకోలేదు. देखिए, उनके अंदर जो संयम था उनको उन्होंने नहीं खोया। దీర్ఘశాంతాన్ని వారు పోగొట్టుకోలేదు. उन्होंने अपने अंदर जो संयमता है उसको नहीं खोया। उन्होंने బయట చేసింది बाहर जो किया, పరిశుద్ధాత్మ వరం, पर वो पवित्र आत्मा का वरदान था। జైల్లో చేసింది लेकिन जो जेल में किया गया ఆత్మ ఫలము, वो आत्मा का फल था। ఆత్మ వరము, आत्मा का वरदान, the gift of the Holy Spirit पवित्र आत्मा का वरदान, and the fruit of the Holy Spirit. पवित्र आत्मा का फल। When they were imprisoned inside, जब वो जेल के अंदर थे, कैद थे, they were not silent. वो शांत नहीं थे। They began to sing hymns वो अच्छे अच्छे गाने गीत गा रहे थे। and they began to praise God. वो वहां पर परमेश्वर की स्तुति और आराधना कर रहे थे। ఒకవేళ మీరు అక్కడ ఉన్నారనుకో, यदि आप उस जेल में रहे तो ఊహించుకోండి మీరు అక్కడ एक बार सोचते हैं, ఓకే, if you are there, अगर आप वहां हैं, जेल में हैं, what would you do? आप क्या करेंगे? Will you sleep? क्या आप सो जाएंगे? No, you will also sing. आप भी मिल करके गीत गाते, ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. क्योंकि हमारे अंदर पवित्र आत्मा है। జైల్లో వారు మరి దేవునిని ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం. हम यहाँ पर देखते हैं कि वो जेल में भी परमेश्वर की आराधना की है। క్రైస్తవ్యం అంటే మాటలు కాదు. मसीहत मतलब सिर्फ बातें ही नहीं है। క్రైస్తవ్యం అంటే దైవ శక్తి. मसीहियत मतलब परमेश्वर का सामर्थ्य। ఈ శక్తిని ఎవరు ఆపలేరు. इस सामर्थ्य को कोई नहीं रोक सकता। అన్స్టాపబుల్, ये रुकना अनहोना है इसका। నో పవర్, कोई शक्ति, నో అథారిటీ, किसी प्रकार का कोई सामर्थ्य, నో విజడమ్, कोई ज्ञान, నో నో పవర్ ఇన్ ద వరల్డ్, कोई ऐसा शक्ति जो इस दुनिया में है దీనిని ఆపలేదని మనం చూస్తాం. इसको रोक नहीं सकता। కాబట్టి అందరూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. इसीलिए सभी को परमेश्वर के सामने प्रार्थना करना మరి चाहिए। దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, परमेश्वर के वचन में हम पढ़ते हैं, ఇక్కడ రెండు వరాలు ఆపరేట్ అయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. यहाँ पर दो वरदान एक साथ चल रहे हैं, उसको हम ध्यान दे पाते మరి हैं। ఆమెలో దురాత్మ ఉందని గ్రహించాడు. उनके अंदर दुष्ट आत्मा, ये हम देख पाए। దాన్ని ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ అని మనం అంటాం. वो जो
ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్, వివేచనాత్మ. उसको जो है विवेचना का वरदान कहते हैं या फिर आत्मा कहते हैं. తర్వాత జైల్లో జరిగింది. उसके बाद जो जेल में हुआ అది దీర్ఘశాంతం అని మనం గమనించాలి. वो एक अच्छा संयमता है, ये हम समझ पा रहे हैं. కాబట్టి దైవ శక్తి ద్వారా ఇలాంటి కార్యాలు జరగడం మనం చూడగలుగుతాం. परमेश्वर की सामर्थ्य से ऐसे अद्भुत काम करना होना हम देख पाते हैं. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ యవనస్తురాలను ఆయన విడుదల చేయడం జరిగింది. पवित्र आत्मा पिता के द्वारा उस स्त्री को छुटकारा मिला उस दिन. మరి ఈ విషయాలు మనం అందరం కూడా తెలుసుకుని ప్రార్థన చేయాలి. ये सारी बातों को समझ करके हम सभी को दुआ करना है मेरे प्रिय भाई और बहनों. నేను మరొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. एक और बात को बता करके मैं आगे बढ़ना चाहता हूँ. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా చేయలేని కార్యం ఏదీ లేదు. पवित्र आत्मा पिता के लिए ऐसा कोई काम असाध्य नहीं है जो हमारे द्वारा ना कर सके. మనం లోబడే కొలది ఆయన మనల్ని వాడుకోవడం ఆయన ప్రారంభిస్తాడు. हम जितना उनके कब्जे में या फिर उनके अधीन में रहेंगे उतना ज्यादा वो कार्य करेंगे. మనము అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో प्रेरितों के काम उसके 28वें अध्याय में 7 నుంచి 9 వరకు చదివితే 7 से 9 वचन तक हम पढ़े तो మరి అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూస్తాం. वहां पर घटी एक घटना को हम ध्यान से देखेंगे. మరి పుప్లి అని ఒక ఆయన ఉంటాడు. वहां पे पुब्लियुस नाम का एक व्यक्ति है. అది ఒక ఐలాండ్ అని వాక్యంలో రాయబడింది. वचन में लिखा है कि वो एक टापू है. మరి వారందరూ 3 రోజులు వారిని చాలా జాగ్రత్తగా చూశారు. तो वो लोग कुछ वहां के लोगों ने उनको 3 दिन तक बहुत अच्छे से उनको पहुनाई किया. అయితే 8వ వచనం చదవండి ఒకసారి. ये 8वां वचन पढ़िए तो सभी लोग. ఆయన తండ్రి మరి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. जिन्होंने देखा उनके पिता जो है एक रोग से प्रताड़ित थे. వెంటనే పౌలు ఆయన చేతులు ఉంచి ప్రార్థన చేశాడు. तुरंत पौलुस ने उनके ऊपर हाथ रख करके दुआ किया. వెంటనే అతడు స్వస్థత పొందాడని బైబిల్లో రాయబడింది. उस वचन में लिखा है कि तुरंत उन्होंने वहां पर चंगा पाया है. He was healed on the spot. तुरंत उसी क्षण उन्होंने चंगाई पाई. ఒకసారి చెప్పండి, యేసు నామములో. एक बार बोलिए यीशु के नाम से. అతడు స్వస్థపరచబడ్డాడు. वह चंगाई पा गया. ఒకసారి చెప్పండి, అతడు ఒక ఐలాండ్ లో ఉన్నాడు. सभी लोग बोलिए वो एक टापू में थे. అక్కడ షిప్ మునిగిపోయి అక్కడికి వెళ్ళాడు. वहां पर जो है ना वो जहाज डूबने के वजह से पौलुस वहां पर पहुंचे. షిప్ రేక్ జరిగింది, అంటే వాడ పగిలింది. वहां पर जो जहाज जो है वो टूट गया था. అప్పుడు వీళ్ళందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు. वो सब वहां से बच करके निकल गए. దేవుడు వారిని కాపాడాడు. परमेश्वर ने उन्हें बचाया. అప్పుడు పౌలు ఈ యొక్క ఐలాండ్ కి రావడం జరిగింది. तब पौलुस जो है इस टापू पर आए. మరి వారెవరికి యేసు ప్రభు గురించి తెలియదు. वहां पर किसी को भी यीशु मसीह के बारे में नहीं पता था. ఐలాండ్ లో ఉన్న వాళ్ళు ఎవరికి యేసు ప్రభుని గురించి తెలియదు. टापू में जितने लोग थे किसी को यीशु मसीह के बारे में नहीं पता था. మొట్టమొదటిసారిగా వారు యేసుని గురించి వింటా ఉన్నారు. पहली बार उन्होंने प्रभु यीशु मसीह के बारे में सुना. మరి అక్కడికి వెళ్ళినప్పుడు जब वो वहां गए పౌలు అక్కడ ప్రార్థన చేశాడు. पौलुस वहां प्रार्थना किए. వెంటనే అక్కడ ఒక స్వస్థత కార్యం జరిగింది. तुरंत वहां पर एक आश्चर्य का या चंगाई का काम हुआ. ఈ రోజు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు, आज के दिन में यदि हमारे अंदर पवित्र आत्मा है, అనేక ప్రాంతాలకు మనం వెళ్ళగలుగుతాం. कई सारे जगहों में हम जा पाएंगे. చూడండి, ఈ ఐలాండ్ లో ఎవరు యేసు ప్రభుని గురించి వినలేదు. इस टापू में किसी ने प्रभु यीशु मसीह के बारे में नहीं सुना. కానీ పౌలు వెళ్ళి ప్రకటించగలిగాడు. लेकिन पौलुस वहां जाकर के प्रचार कर पाया. కొన్ని గ్రామాల్లో कुछ गांवों में యేసు అనే పేరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. यीशु नाम जो नहीं सुने ऐसे कई लोग मिलेंगे. దేశాల్లో చాలా మంది ఉన్నారు. देशों में भी कई सारे लोग हैं. మరి యేసు అనే పేరే తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. यीशु शब्द को ही ना सुने ऐसे कई सारे लोग मिलेंगे. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, यदि आपके अंदर पवित्र आत्मा ఆ परमेश्वर है, ప్రాంతాలకు వెళ్ళేలాగా నిన్ను ప్రేరేపిస్తాడు. उन क्षेत्रों में जाने के लिए परमेश्वर आपको अगुवाई देंगे. లేదంటే మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు यदि आप कोई भी काम से वहां जाएंगे, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, आपके अंदर यदि पवित्र आत्मा है, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతా ఉన్నప్పుడు, जब आप परमेश्वर पवित्र आत्मा से परिपूर्ण होते रहेंगे, దేవుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆత్మల కొరకు నీకు భారాన్ని కలగచేస్తాడు. परमेश्वर उस क्षेत्र में जो आत्मा है उनके लिए आप में बोझ उत्पन्न करेगा. అయితే ఇక్కడ ఆయన ఏమీ ప్రకటన చేయలేదు. वहां पर इन्होंने कोई प्रचार नहीं किया. అక్కడ ముందు మీకు కొన్ని మాటలు చెప్తానని ఏం అనలేదు. उन्होंने ये नहीं बोला कि मैं कुछ बातें आपको समझाऊंगा, ऐसा कुछ नहीं बोला उन्होंने. కానీ ఒక అతను బాగలేదు అక్కడ.
वहां पर एक व्यक्ति ठीक नहीं था, ఎంతో रोगी था, రోగిగా ఉన్నాడు అతడు, रोगी व्यक्ति वहां पर था, ఎంతో బాధపడతా ఉన్నాడు. बहुत दुखी था वो. నాకెందుకులే అని అతడు విడిచిపెట్టలేదు. पौलुस ने ये नहीं सोचा कि मुझे क्या करना इससे. ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. उनके अंदर पवित्र आत्मा था. దేవుడు ఆయనకి ఈ యొక్క స్వస్థత వరాన్ని ఇచ్చాడు. परमेश्वर ने उन्हें चंगाई का वरदान दिया था. ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, चंगाई का वरदान, ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. चंगाई का वरदान. స్వస్థత వరం అంటే ఏంటి? चंगाई का वरदान का मतलब क्या है? మరి ఒకవేళ ఏదైనా పాడైతే अगर कुछ भी खराब हो जाए దాన్ని మరలా మామూలుగా చేయగలుగుతారు. फिर से उससे ठीक कर पाना. సపోజ్ ఆరోగ్యం బాగాలేదు, मान लीजिए हमारा स्वास्थ्य ठीक नहीं है, మరి వెంటనే దేవుడు దానిని మరి స్వస్థపరచగలుగుతాడు. तो परमेश्वर उसे तुरंत चंगाई दे सकता है. అలాగే ద గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్ కూడా మనం బైబిల్లో చూస్తాం. ऐसे ही हम लोग जो है ना आश्चर्य के वरदान भी हम लोग बाइबल में देखते हैं. అది అగైన్స్ ద నేచర్ కూడా జరుగుతుంది. ये जो है ना प्रकृति के विरोध में भी कई सारे काम ऐसे होते हैं. సూపర్ న్యాచురల్ గా జరుగుతుంది. एक आश्चर्य के कार्य. చూడండి, నీటిని ఆయన ద్రాక్షరసంగా మార్చాడు. देखिए पानी को उन्होंने दाखरस में बदल दिया. అంటే అక్కడ అవసరాన్ని బట్టి అది చేశాడు. वहां की आवश्यकता के अनुसार उन्होंने किया. అట్లాగే ఇప్పుడు కూడా ఆయన అవసరాన్ని బట్టి కొన్ని కార్యాలు చేయగలుగుతాడు. वर्तमान में भी वो आवश्यकता के अनुसार ही काम करेंगे. మరి పౌలు ప్రార్థన చేశాడు, वहां पर पौलुस प्रार्थना किए, వెంటనే అక్కడ స్వస్థత జరిగిన సందర్భాన్ని మనం చూస్తాం. वहां पर तुरंत चंगाई होना हम लोग देख सकते हैं. మీరు ఎప్పుడైనా आप कभी भी రోగులను చూసినప్పుడు, रोगियों को देखें तो, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, जब पवित्र आत्मा पिता आपको अगुवाई दें, మీరు యేసు నామములో ప్రార్థన చేస్తే, यीशु के नाम से जब आप प्रार्थना करेंगे, ఆ ప్రాంతాలలో उस क्षेत्रों में మరి ఎన్నో స్వస్థతలు జరగడం మీరు చూడగలుగుతారు. कई सारे सामर्थ्य और चंगाई के काम आप देख पाएंगे. మరి స్వస్థత కార్యాలు జరగడం ద్వారా चंगाई के काम होने के द्वारा మరి దేవుని యొక్క నామమునకు ఎంతో మహిమ కలుగుతుంది. परमेश्वर के नाम की महिमा होती है. కాబట్టి ఇది ఒక వరముగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. इसीलिए हमें ध्यान देना है कि ये एक वरदान के रूप में लिखा गया है बाइबल में. ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, चंगाई का वरदान. అది మనం చాలా స్పష్టంగా ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగాము. बहुत ही स्पष्ट रीति से हम वचनों में देख पा रहे हैं. నేను ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. एक और बात को मैं आपसे बताना चाहता हूं. అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయంలో प्रेरितों के काम 28वें अध्याय में 7 నుంచి 10 వరకు మీరు చదివితే 7 से 10 वचन यदि आप पढ़े तो 12వ వచనం కూడా చదవండి ఒకసారి. 12 वचन भी आप एक बार पढ़िए. 12వ వచనము, 12 वचन, ఎవరైనా చదవండి దయచేసి. 10వ వచనం, 10వ వచనం, 10वां वचन को एक पढ़िए भाई, कोई भी. उन्होंने हमारा बहुत आदर किया और जब हम चलने लगे तो जो कुछ हमारे लिए आवश्यक था जहाज पर रख दिया. 8వ వచనం చదవండి ఒకసారి. एक बार 8वां वचन भी पढ़िए. ఎస్, 20వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము. अच्छा, एक बार प्रेरितों के काम 20वां अध्याय उसका 12 वचन पढ़िए. ఎస్, చదవండి ఒకసారి. ఇక్కడ ఐతుక్ అని ఒక అతను ఉన్నాడు. यहाँ पर आयतुक नाम का एक व्यक्ति था. ఒకసారి చెప్పండి, ఐతుక్ అని చెప్పండి అందరూ. सभी लोग बोले आयतुक. 9వ వచనం, 9వ వచనంలో ఐతుక్ అనే మాటను 9वां वचन में होगा उनका नाम. एक बार देख ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, ఐతుక్ అని చెప్పండి అందరూ. सभी लोग जोर से बोले आयतुक. 3వ అంతస్తులో ఉన్నాడు. तीसरे मंजिल पे था. పౌలు విస్తారంగా ప్రకటిస్తా ఉన్నాడు. पौलुस जो है बहुत अच्छे रीति से वहां पर प्रचार कर रहे थे. he was preaching all the night. पूरे रात भर वो प्रचार कर रहे थे. ఇంకా టైం లేదు దానికి. और उसका उनके लिए समय नहीं था. నో షెడ్యూల్, कोई किसी प्रकार का शेड्यूल नहीं था. మొత్తం చెప్పేస్తా ఉన్నాడు నైట్ అంతా. वो पूरा रात भर बताते जा रहे हैं. ఈ ఐతుక్ అనే యవనస్తుడు, ये जो आयतुक नाम का जवान लड़का था, ఒకసారి వినండి, బాగా వినండి, ध्यान से सुनिएगा. అందరూ నా వైపు చూడండి. सभी लोग मेरी तरफ देखें. కిటికీ దగ్గర కూర్చున్నాడు 3వ అంతస్తులో. वो खिड़की में बैठा हुआ था तीसरे मंजिल पर. కిటికీలోంచి ఏమొస్తుంది? खिड़की में से क्या आता है? గాలి, గాలి వస్తుంది. हवा आता है. అంటే అందరికి వచ్చే గాలిని ఆపేస్తా ఉన్నాడు. सभी को जो हवा मिलना चाहिए उसको वो रोक रहा था. గాలి వస్తా ఉంటది, हवा आ रहा है, he was stopping that air. वो वहां बैठ के उस हवा को रोक रहा था. ఆ గాలి వలన उस हवा के वजह से మీలో కొంతమంది నిద్రపోతా ఉన్నట్లు आप में से कुछ लोग जो सो रहे हैं అతను కూడా నిద్రపోయాడు. वो भी सो गया. ఇక్కడ కూడా చాలా మంది ఐతుక్కులు ఉన్నారు. यहाँ पे भी कई सारे लोग आयतुक लोग हैं. ఐతుక్కు, తుక్కు తుక్కు తెలుగులో. ఓకే,
చాలా చెప్పు. అన్నది తెలుగు తెలుగులో రాదు, హిందీలో రాదు. తుక్కుని హిందీలో ఏమంటారో తెలియదు అన్నాడు. ఓకే, మరి అక్కడ అతడు నిద్రపోతా ఉన్నట్లుగా మనం చూస్తాం. तो वहां पर देखते हैं कि वो सो रहा था वहां पर. అయితే సడన్ గా క్రింద పడ్డాడు పైన. अचानक ऊपर से नीचे गिर गया. అంటే వెంటనే ఆటంకం కలిగింది అక్కడ. तुरंत वहां देखते हैं कि रुकावट हो गई. గుర్తుపెట్టుకోండి, ध्यान दीजिए और याद रखिए, పౌలు మెసేజ్ ఆపలేదు. पौलुस अपना सुसमाचार नहीं रोके, प्रचार नहीं रोके. చూడండి, శక్తి పరిచర్య మనం చేస్తా ఉన్నప్పుడు, जब हम सामर्थ्य का जो सेवकाई करते हैं, అపవాది కొన్ని ఆటంకాలు తెచ్చినప్పుడు, शैतान कुछ रुकावटें जब लाता है, మనం భయపడి ఆపేయం. हम डर के नहीं रोक देते उसको. మనము పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసినప్పుడు, हम जब पवित्र आत्मा के द्वारा प्रार्थना करते हैं, ఎలాంటి కార్యమైన జరగడం మనం చూడగలుగుతాం. जैसा भी काम हो हम देख पाते हैं. ఆమేన్. हालेलुया. అందరూ ఆమేన్ చెప్పండి, అందరూ కూడా आमीन. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అతడు క్రింద పడిపోయాడు. एक बार सभी लोग देखे, वो नीचे गिर गया. అప్పుడు పౌలు వెళ్ళి ఈ మాట చెప్పాడు. तब पौल वहां जाकर के एक बात बताता, హిస్ లైఫ్ ఈజ్ ఇన్ హిమ్, उनका प्राण जो है उन्हीं में है. డు నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్, घबराओ मत, హిస్ లైఫ్ ఈజ్ ఇన్ హిమ్. प्राण उसी में है. ఆ మాట చెప్పాలంటే उस बात को अगर बताना है, ఎంతో అభిషేకం ఉండాలి, बहुत सारा अभिषेक होना जरूरी है. లేదంటే పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ మాటని చెప్పగలరు. पवित्र आत्मा से भरे हुए लोग ही ऐसे बात बता सकते हैं. ఒకవేళ అదే ప్లేస్ లో ఎవరైనా ఉండుంటే, यदि उसी स्थान पर यदि और कोई होता तो, ఇంకా చచ్చిపోయాడు, अब वो मर गया है, మనం పెట్టి అదే కాఫీ బాక్స్ ఆర్డర్ ఇచ్చి, हम जो है अब वो जो पेटी है उसका ऑर्डर दे देते हैं. తర్వాత 2-3 పాటలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన పాటలు ప్రిపేర్ అయిపోతారు అక్కడే. उससे तो संबंधित 2-4 गाने होते हैं ना, वो वहीं पर प्रिपेयर हो जाते हैं. అండ్ వెంటనే అక్కడే ఫ్యూనరల్ మొదలెట్టేస్తారు. वहीं पे खड़े खड़े जो है मिट्टी देने का कार्यक्रम चालू कर देते हैं. చనిపోయిన వాళ్ళందరూ బ్రతికేస్తారని నేను చెప్పట్లే. जितने लोग मर गए सबके सब जिंदा हो जाएंगे, मैं ऐसा नहीं बता रहा हूँ. యేసు ప్రభు వారు కూడా బైబిల్లో यीशु मसीह भी बाइबल में మరణం అయిపోయిన వాళ్ళందరినీ బ్రతికించలేదు ఆయన టైంలో. जितने लोग मर गए सभी को उन्होंने जीवित नहीं किया. ఆయన లాజర్ని లేపాడు. उन्होंने लाजर को उठाया. లాజర్ బయటికి రా అన్నాడు. लाजर बाहर आओ बोला उन्होंने. అదే రోజు అదే ఊర్లో చాలా మంది చనిపోయి ఉండొచ్చు, उसी दिन उसी जगह पर कई लोग शायद मर गए होंगे, కానీ వాళ్ళందరినీ లేపలేదు. लेकिन सभी को उन्होंने नहीं उठाया. దేవుని మహిమార్థమై परमेश्वर की महिमा के लिए, లాజరు బయటికి రా, लाजर तुम बाहर आओ, ఆయన బయటకు వచ్చాడు. वो बाहर आ गया. 4 రోజులైంది ఆయన చనిపోయి. 4 दिन हुए वो मरे हुए. దీన్ని గిఫ్ట్ ఆఫ్ మిరకిల్ అంటారు. इसे आश्चर्य का या सामर्थ्य का वरदान कहते हैं. ఇందాక ఐలాండ్ లో చేసింది जो टापू में उन्होंने किया, అది ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. वो जो था वो चंगाई का वरदान था. అంటే స్వస్థపరిచాడు అక్కడ, वहां पर चंगाई हुआ उनको. ఇక్కడ చనిపోయిన అతన్ని यहाँ पर मरे हुए व्यक्ति को, ప్రకృతికి విరుద్ధం బ్రతకరు వాళ్ళు, जो प्रकृति के विरोध में है, కానీ అలాంటి కార్యాన్ని కూడా దేవుడు చేయగలడు. ऐसे काम को भी परमेश्वर ने किया. ఈ రోజుల్లో కూడా ఆయన చేయగలుగుతాడు. आज के दिन में भी परमेश्वर ऐसे काम करेंगे. కానీ ఉద్రేక పడకూడదు. उसके जल्दबाजी नहीं करते. గుర్తుపెట్టుకోండి, ఉద్రేక పడకూడదు. ध्यान दीजिएगा और याद रखिएगा, పరిశుద్ధాత్మ नहीं करना है. నడిపింపులో చేయమంటేనే మనం చేయాలి. पवित्र आत्मा पिता की अगुवाई में करना है. ऐसे हमको जब इंस्ट्रक्शन मिलेगा उसी में करना है. ఇప్పుడు హైతుకు లేచాడు. आयतुक उठा. నాకు తెలిసి ఇంకా వెళ్ళి మళ్ళీ 3వ కిటికీలో అది 3వ అంతస్తు కిటికీలో కూర్చోడు. ఇంకా जहां तक मैं समझता हूं जब वो जिंदा उठा ना, तो फिर जाके वो खिड़की में नहीं बैठा होगा. వాడు కూర్చున్నాడంటే మరలా अगर फिर से बैठा तो ఇంకెందుకు పనికిరాడు అనమాట. फिर वो कोई किसी काम का नहीं. अब ఒకవేళ మళ్ళా పడ్డాడు అనుకోండి, फिर से गिरा समझ जाइए, ఈసారి పౌలు ప్రార్థన చేయడు. ఇంకా इस बार पौलुस प्रार्थना नहीं करेंगे. తాను ఒకవేళ బ్రతికిన తర్వాత ఏమో అతడు సేవకుడు అయ్యాడేమో. मुझे नहीं पता, लेकिन वो जीवित होने के बाद शायद वो प्रभु की सेवकाई में आगे बढ़ा होगा. పౌలు చాలా జ్ఞానం ఉంది ఆయనకి, पौलुस के पास बहुत ज्ञान है, కానీ దైవ శక్తి ద్వారానే ఆయన పరిచర్య జరిగించాడు. लेकिन वो परमेश्वर की सामर्थ्य के साथ ही परमेश्वर की सेवकाई कर पाए. జ్ఞానాన్ని పరిచర్యలో వాడాలి, ज्ञान को परमेश्वर की सेवकाई में इस्तेमाल करना चाहिए, కానీ with the power of the Holy Spirit we have to make use of it. लेकिन पवित्र आत्मा पिता की अगुवाई में ही उसे इस्तेमाल करना चाहिए. మరి దేవుడు ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా ఆయన చేయగలుగుతాడు. तो परमेश्वर ऐसे आश्चर्य और अद्भुत के कार्य वर्तमान में भी నాకు करेंगे. తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, मैं एक आंटी को जानता हूँ. ఆవిడ పేరు సుందర్ లీలా.
उनका नाम सुंदर लीला है। ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. अभी कुछ ही समय पहले वो प्रभु के पास चले ఆవిడ गए। ఒక అడవిలో టీచర్ గా పనిచేసేవాళ్ళు. वो एक जंगलों में टीचर के रूप में काम करते थे। ఒకసారి ఒక అబ్బాయికి పాము కరిచి చచ్చిపోయాడు. एक बार एक लड़का सांप काटने के द्वारा वो मर गया था। ఆ అబ్బాయిని ఆవిడ దగ్గరికి తీసుకొస్తే वो लड़के को जब उस टीचर के पास लेकर के आए तो యేసు నామములో ప్రార్థన చేసింది ఆవిడ. यीशु के नाम से प्रार्थना किया उन्होंने। అతడు లేచి నిలబడ్డాడు. वो उठ करके खड़े हो गया। ఆ ఊరిలో ఒక సంఘం స్థాపించబడిన తర్వాత उस गांव में एक कलीसिया स्थापित किया गया। ఇలాంటి కార్యాలు ఇప్పుడు కూడా చేయగలుగుతారు. ऐसे कार्य आज भी हम कर पाएंगे। అలాగని చచ్చిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి బయటికి రానకూడదు. ऐसे करके जितने लोग मर गए वहां पर जाके तुम बाहर आओ नहीं बोलना। అందరి దగ్గరికి వెళ్ళిపోకూడదు. सभी के पास मत चले जाना। నడిపింపులో మనం చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం చేయాలి. पवित्र आत्मा पिता की अगुवाई में करना है। లాజరు బయటికి రా. लाजर बाहर आओ। ఓకే, కమ్ ఫోర్త్ లాజరస్. लाजर बाहर आओ। మీకు తెలుసా ఎందుకు లాజరు బయటికి రా అన్నాడు? आपको पता है कि परमेश्वर ने क्यों कहा लाजर तुम बाहर आओ? ఎవరైనా తెలిస్తే లేచి నిలబడి చెప్పండి. अगर किसी को पता है तो एक बार खड़े होकर के बताइए। లాజరు బయటికి రా लाजर बाहर आओ అని ఎందుకు అన్నాడు? ऐसा क्यों कहा? ఒక ఆయన ఇలా చెప్పాడు. एक व्यक्ति ऐसा कहते हैं, పేరు అనకుండా बिना नाम बताए బయటికి రా అని అంటే గనక, अगर बिना नाम बताए अगर बाहर आ, अगर यीशु ऐसे बोले होते ఆదాము దగ్గర నుంచి చచ్చిపోయిన వాళ్ళందరూ వచ్చేదారు అనమాట బయట. आदम से लेकर अब तक जितने लोग मर गए शायद वो सब बाहर आ जाते। నీ యొక్క ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. आपका जो काम प्रभु यीशु मसीह में वो कभी व्यर्थ नहीं जाएगा। యువర్ లేబర్ ఇన్ క్రైస్ట్ ఇస్ నాట్ ఇన్ వై. आपका कोई भी काम प्रभु में है वो कभी व्यर्थ नहीं जाएगा। భారంతో విత్తినప్పుడు, जब हम एक बोझ के साथ कोई बीज बोएंगे, ప్రేమతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, प्रेम के साथ आगे बढ़ेंगे, దేవుని కార్యాలు మనం చూడబోతాం. परमेश्वर के कार्य को हम देख पाएंगे। కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకి కావాలి. इसलिए पवित्र आत्मा पिता की सामर्थ्य हमें चाहिए। సొంత మాటలు మనం కాదు, हमारी खुद की बातें नहीं, కానీ దైవ శక్తితో మనం చెప్పాలని ప్రభు తెలియజేస్తా परमेश्वर की ఉన్నాడు. सामर्थ्य के साथ हमें बोलना चाहिए। కాబట్టి ఈ రోజున దేవుడు మనందరినీ అభిషేకించబోతా ఉన్నాడు. इसीलिए परमेश्वर हम सभी को अभिषेकित करना चाहते కాబట్టి हैं। ఆ శక్తితో మీరు అందరూ ప్రార్థించాలని ప్రభు इसलिए తెలియజేస్తా. आप सभी भी पूरी जिज्ञासा और आशा के साथ प्रार्थना करें। కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడదాం. इसलिए सभी लोग खड़े हो जाएंगे अपने अपने जगह ఆ पर। శక్తి కలిగిన వారందరూ లేచి నిలబడండి. जितने लोगों को आशा और जिज्ञासा है पवित्र आत्मा पाने का, कृपया खड़े हो जाएंगे अपने దైవ स्थान శక్తితో पर। నింపబడాలని ఆశపడిన వారందరూ परमेश्वर की सामर्थ्य से भरना चाहते हैं वो लोग सब खड़े हो जाएं अपने जगह అందరూ पर। అలాగే లేచి నిలబడి सभी लोग ऐसे ही खड़े रहें। అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభించండి. सभी अपने जबानों को खोले और दुआ करें। మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. इस समय में एक छोटा सा दुआ मैं करना అందరూ चाहता అలాగే हूं। ప్రార్థించండి ప్రియులారా. सभी लोग प्रार्थना करें। అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. सभी लोग प्रार्थना करेंगे। థాంక్యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. धन्यवाद पवित्र आत्मा। హల్లెలూయా. అందరూ అలాగే ప్రార్థించండి. सभी लोग इसी रीति से दुआ करते रहेंगे। బిగ్గరగా ప్రార్థించండి. आवाज उठा करके दुआ करें। భాషలతో ప్రార్థించండి. आशाओं में प्रार्थना करें। భారముతో ప్రార్థించండి. बोझ के साथ प्रार्थना करें। అభిషేకంతో ప్రార్థించండి. अभिषेक के साथ प्रार्थना कीजिए। హృదయపూర్వకంగా ప్రార్థించండి. हृदय से प्रार्थना कीजिए। థాంక్యూ హోలీ స్పిరిట్. అందరిని దేవుడు నింపుతా ఉన్నాడు ఇప్పుడే. परमेश्वर आपको पवित्र आत्मा से भर रहे हैं। అందరిని నింపుతా ఉన్నాడు ఆయన सभी ఇప్పుడు. को पवित्र आत्मा से भर रहे हैं। అందరిని ఆయన అభిషేకిస్తా ఉన్నాడు सभी ఇప్పుడు. को वो अभिषेकित कर रहे हैं। ఇంకా అడగండి, ప్రభా మా దేశాన్ని రక్షించండి ప్రభా. और पूछिए परमेश्वर हमारे देश की रक्षा कीजिए। మా దేశంలో నీ కార్యాలు జరిగించు ప్రభా. हमारे देश में आपके कार्यों को कीजिए। मुझे छू खुदारू मुझे छू. Come on, raise your hands and praise God. हाथों को ऊपर उठा करके परमेश्वर की आराधना Oh, करें। छू, you say छू. सभी लोग बोलिए Holy Spirit of God, fill. पवित्र आत्मा ने भर दीजिए। Oh, मुझे छू. అందరూ రెండు చేతులు పైకి ఉంచండి. दोनों हाथों को ऊपर रखें। పరిశుద్ధాత్మ దేవుడు అందరిని నింపుతా ఉన్నాడు. पवित्र आत्मा सबको भर रहे हैं। ఇది మరొక పెంతెకొస్తు లాగా ఉంటా ఉంది एक ప్రియులు. और पेंतिकोस्त जैसा होने वाला है आज। మరొక పెంతెకొస్తు అవ్వాలి ఈ రోజు అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. और भी कई सारे पेंतिकोस्त के अनुभव यहाँ होने वाले ఆ हैं। పెంతెకొస్తులో జరిగిందే ఇక్కడ కూడా జరుగునుగాక. पेंतिकोस्त में जो हुआ था वो भी यहाँ पर यीशु के नाम से हो। ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తా ఉన్నాడు. परमेश्वर आपको ब्लेस करना चाहता है।
And the Lord is blessing you, brother. परमेश्वर आपको आशीषित कर रहे हैं। You are a missionary to many places. आप एक मिशनरी की तरह कई सारी जगहों में जाने वाले You are from Sri Lanka, you say. आपने कहा कि आप श्रीलंका से हैं। But you will go from that place to many places. आप उस जगह से कई सारे जगहों में जाएंगे। Your call is evangelistic call. आपका जो बुलाहट है वो एक सुसमाचारक का बुलाहट है। You are an evangelist. आप एक सुसमाचारक You हैं। will shake many nations. आप कई सारे देशों को हिलाने वाले You हैं। will win many people. आप कई लोगों को मिलेंगे। And you don't have anybody in your life. आपके जीवन में कोई नहीं है। There is no encouragement at all. कोई भी प्रोत्साहन आपके जीवन में नहीं है। But I am there to encourage you. मैं प्रार्थना करता हूँ। I want to comfort you. मैं आपको कंफर्ट देना चाहता हूँ। I want to send you as a weapon into the world. मैं तुम्हें एक हथियार के जैसा इस्तेमाल करूँगा। When you stand for me, जब तुम मेरे लिए खड़े हो जाओगे, you are going to be anointed in the name of Jesus. आप यीशु के नाम से अनॉइंटेड अभिषेकित हो जाओगे। Hallelujah. ఈ సమయంలో భారతదేశం గురించి ప్రార్థన इस చేయాలనుకునేవారు वक्त हम सभी को भारत देश के लिए दुआ करना चाहिए। మీరు ఇక్కడికి వచ్చి ముందుకు వచ్చి నిలవబడండి आप सभी यहाँ पर आकर के सामने खड़े हो जाइए। అండ్ ఒక్క ప్రార్థన మీతో చేయిస్తాను हम सभी लोग आ जाए सामने। सभी लोग ఒకవేళ భారతదేశం కొరకు ప్రార్థన చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి जो వచ్చి लोग నిలబడండి भारत देश के लिए प्रार्थना करना चाहते हैं वो सामने आ जाए। పరిశుద్ధాత్మ దేవ నా హృదయాన్ని భారంతో నింపండి पवित्र आत्मा पिता मेरे दिल को बोझ से भर दीजिए। ముందుకు వచ్చి నిలబడి ప్రార్థన చేయండి सामने आकर खड़े होकर के दुआ कीजिए। దేవుడు మీ హృదయాలను భారంతో నింపుతా ఉన్నాడు परमेश्वर आपके हृदय को बोझ से भर रहा है। ఈ సహోదరుని దేవుడు భారంతో నింపుతా ఉన్నాడు परमेश्वर इस बहन को बोझ से भर रहा है। ये एक बहुत बड़ा अभिषेक